ಪ್ರಯತ್ನದಲ್ಲಿ ಆ ಚಕ್ರದಲ್ಲಿ ಮಗ ಸಿಕ್ಕಾಕೊಳ್ತಾನೆ. ఒకవేళ ఆ వంతెనను తెరిస్తే కుమారుడు బతుకుతాడు, వంతెన వేస్తే ప్రజలు బతుకుతారు. ఆ ಒಂದು ಸೇತುವೆಯನ್ನು ತೆಗೆದು ಬಿಟ್ರೆ ಮಗ ಬದುಕ್ತಾನೆ. ఏం చేయాలి? ಏನ್ ಮಾಡಬೇಕು? కుమారుని బ్రతికించుకోవాలా, రైల్లో ఉన్న వారిని బ్రతికించుకోవాలా? ಮಗನ್ನ ಬದುಕಿಸಬೇಕಾ ಅಥವಾ ರೈಲ್ನಲ್ಲಿ ಇರೋರ್ನ? ఆ తండ్రి ఏం చేస్తాడో చూద్దాం. ತಂದೆ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ನೋಡೋಣ. కుమారుడు ఆ రైలు ఇంజిన్ వంతెన మీద వెళుతున్నప్పుడు దాన్ని కాపాడడానికి ఆ చక్రాలు తిప్పే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఆ చక్రాలు విరుక్కుపోయాడు. ಆ ಒಂದು ಚಕ್ರವನ್ನು ಕಾಪಾಡುವ ಮಗನನ್ನು ಕಾಪಾಡಬೇಕಂತ ಯತ್ನಿಸ್ತಾನೆ. ಆದ್ರೆ ಆಗಿದ್ದೇನಂದ್ರೆ రైలు వెళ్ళిపోతుంది. ಆ ರೈಲು ಮುಂದೆ ಹೋಯಿತು. కుమారుడు చిక్కుకుపోయాడు. ಆ ಮಗನು ಸಿಕ್ಕಾಕೊಂಡ್ಬಿಟ್ಟ. తండ్రి ఏడుస్తున్నాడు. ತಂದೆ ಅಳ್ತಾ ಇದ್ದಾನೆ. నా కుమారుడు చనిపోయినా పర్వాలేదు కానీ ఆ రైలు మాత్రం కూలిపోవడానికి వీలేదని చెప్పి ఆ రైలు వంతెన లాకర్ తిప్పేశాడు. ನನ್ನ ಮಗನು ಸತ್ತೋದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಆದ್ರೆ ರೈಲು ಕಾಪಾಡಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ತಿರುಗಿಸ್ತಾನ್ರಿ. ఆ రైలేమో ఆ వంతెన మీద నుంచి ముందుకు సాగిపోయింది. ಮತ್ತು ಆ ರೈಲಾದ್ರೂ ಆ ಸೇತುವೆ ಮೇಲೆ ಹಾದು ಹೋಯ್ತು. ఆ కుమారుడు ఆ చక్రాల్లో నలిగిపోయాడు. ಮತ್ತು ಆ ಕುಮಾರನು ಆ ಚಕ್ರದಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡು ಸತ್ತೋದ. ఏం జరిగిందో చూద్దాం. ಏನಾಯ್ತು ನೋಡುವ. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా, ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా, ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. ప్రియ సహోదరి సహోదరుడా, సహోదర సోదరి, ఆ తండ్రి ತಂದೆ తన కుమారుని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఆ ప్రయాణం చేసే వాళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళు. ತನ್ನ ಮಗನನ್ನು ಉಳಿಸಿಕೊಳ್ಳುವಂತದ್ದನ್ನು ಅವನು ಮಾಡಿದ್ರೆ ಆ ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಇದ್ರು ಎಲ್ಲರೂ ಸತ್ತು ಹೋಗ್ತಿದ್ರು. తండ్రి తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ತಂದೆ ತನ್ನ ಹೊಣೆಯನ್ನು ಆತ ನಿರ್ವಹಿಸಿ వంతెనను తెరవాలి, వాడ వచ్చినప్పుడు వంతెన ముయ్యాలి, వాడ వెళ్ళినప్పుడు ಆ ಸೇತುವೆಯನ್ನು ತೆಗಿಬೇಕು. ನೌಕೆ ಬಂದಾಗ ಮುಚ್ಚಬೇಕು. ಹೋದ್ಮೇಲೆ అక్కడ రెడ్ సిగ్నల్ వేసే ఉంది, ఏ రైలు రావడానికి వీల్లేదు. ಆ ಕೆಂಪು ಸೂಚನೆ ಹಾಕಿದೆ, ಯಾವ ರೈಲು ಬರ್ಲಿಕ್ಕೆ ಆಸ್ಪದವಿಲ್ಲ. ఎందుకంటే ఈ వంతెన తెరవబడింది, వాడ వెళ్తుంది. ಯಾಕಂತ ಹೇಳಿದ್ರೆ ಸೇತುವೆ ತೆರೆದಿದೆ, ಆ ನೌಕೆ ಹೋಗ್ಲಿಕ್ಕಿದೆ. రైలు డ్రైవరు నిర్లక్ష్యముగా ఆ రెడ్ సిగ్నల్ ను చూడలేదు. ಆ ರೈಲು ಡ್ರೈವರ್ ಮಾಡ್ತಿದ್ದಂತವನು ಅದನ್ನ ರೆಡ್ ಸಿಗ್ನಲ್ ನೋಡ್ಲಿಲ್ಲ. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ రైలు ఆపలేదు. ಮತ್ತು ಆ ರೆಡ್ ಸಿಗ್ನಲ್ ಇದ್ರೂ ಕೂಡ ಆ ರೈಲ್ ನಿಲ್ಲಿಲ್ಲ. తండ్రి ఏమో వంతెన తెరిచిపెట్టాడు. ತಂದೆ ಏನು ಆ ಸೇತುವೆಯನ್ನು ತೆರೆದಿಟ್ನು. కింద క్యాబిన్ లో పనిచేసుకుంటున్నాడు. ಕೆಳಗೆ ಕ್ಯಾಬಿನ್ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. వంతెన తెరవబడి ఉంది, ಆದರೆ ಸೇತುವೆ ತೆರೆದಿದೆ. బయట ఉన్న కుమారుడు రాబోతున్న రైలును చూశాడు. ಹೊರಗಿದ್ದಂತ ಮಗನು ಬರ್ತಿಕ್ಕಂತ ರೈಲ್ ನೋಡ್ದ. డాడీ డాడీ రైలు వచ్చేస్తుంది, వాళ్ళు ఒకవేళ వస్తే అమాంతంగా సముద్రంలో కూలిపోతారు, ಡ್ಯಾಡಿ నదిలో కూలిపోతారు. ರೈಲ್ ಬರ್ತಾ ಇದೆ, ಒಂದು ವೇಳೆ ಸಮುದ್ರದಲ್ಲಿ ನೀರಲ್ಲಿ ಜನರು ಬಿದ್ದು ಬಿಡ್ತಾರೆ. క్యాబిన్ లో ఉన్న తండ్రికి ఏమి వినిపించలేదు. ಕ್ಯಾಬಿನ್ ನಲ್ಲಿರುವಂತ ತಂದೆಗೆ ಕೇಳಿಸ್ಲಿಲ್ಲ. రైలు దూసుకొచ్చేస్తుంది, ರೈಲು ನೋಡ್ತಾ ಬರ್ತಿದೆ, వంతెన తెరవబడి ఉంది, ಆ ಒಂದು ಸೇತುವೆ ತೆರೆದಿದೆ. ఏం చేయాలి కుమారుడు? ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಮಗ? తానే వెళ్ళాడు. ತಾನೇ ಹೋದ.
ఆ రైలులో వచ్చేవారిని కాపాడే ప్రయత్నంలో తాను చక్రాల్లో చిక్కుకుపోయాడు. ಆ ರೈಲ್ನಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂತ ಜನರನ್ನು ಕಾಪಾಡುವಂತೆ ಆ ಚಕ್ರದಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡ್ಬಿಟ್ಟ. అది గమనించిన ఒక తండ్రి, ಅದನ್ನ ಗಮನಿಸಿ ತಂದೆ ఇప్పుడు తన ప్రియమైన కుమారుణ్ణి కాపాడుకోవాలా, ತನ್ನ ಪ್ರಿಯವಾದಂತ ಕುಮಾರನನ್ನು ಕಾಪಾಡಬೇಕಾ, ఆ కుమారుణ్ణి మరణానికి అప్పగించి రైల్లో ప్రయాణం చేసే వారిని కాపాడుకోవాలా, ಅಥವಾ ಆ ಮಗನನ್ನು ಮರಣಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಬಿಟ್ಟು ರೈಲ್ನಲ್ಲಿರೋರನ್ನ ಕಾಪಾಡಬೇಕಾ? ఆ తండ్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ತಂದೆ ಒಂದು ತೀರ್ಮಾನ ತಕೊಂಡ, నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను, ನನ್ನ ಜವಾಬ್ದಾರಿಗೆ ನಾನು ಮಾಡ್ತೇನೆ. నా కుమారుడు చనిపోయినా పర్వాలేదు, ನನ್ನ ಮಗ ಸತ್ತೋದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ప్రజలు బాగుండాలి, ಆದ್ರೆ ಜನರು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, క్షేమంగా ఉండాలి ಅವರು ಕ್ಷೇಮವಾಗಿರ್ಬೇಕು అని చెప్పి ಅಂತ ಹೇಳಿ వంతెనను దింపేశాడు. ಆ ಒಂದು ಸೇತುವೆಯನ್ನು ಇಳಿಸ್ಬಿಟ್ಟ. కుమారుడు చచ్చిపోయాడు, ಮಗ ಸತ್ ಹೋದ, ప్రజలు బ్రతికారు. ಜನರು ಬದುಕಿದ್ರು. 2000 సంవత్సరాల క్రితము దేవుడు ఇదే చేశాడు. 2000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ದೇವರು ಇದನ್ನೇ ಮಾಡಿದ್ದು. తన ప్రియమైన కుమారుణ్ణి మరణానికి అప్పగించాడు. ತನ್ನ ಪ್ರಿಯ ಮಗನನ್ನು ಮರಣಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿದ. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మీద శిక్ష విధించాడు. ನಿಮ್ಮನ್ನು ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸಲಿಕ್ಕೆ ಆತನ ಮೇಲೆ ದಂಡನೆಯನ್ನು ಕೊಟ್ಟನು. ఆకాశానికి భూమికి మధ్య యేసు వేలాడాడు. ಭೂಮಿ ಆಕಾಶ ನಡುವೆ ಯೇಸು ತೂಗಾಡಿದ್ನು. ఇద్దరు దొంగల మధ్య యేసు వేలాడాడు. ಇಬ್ಬರು ಕಳ್ಳರ ನಡುವೆ ಆತನು ಯೇಸು ತೂಗಾಡಿದ. మరణానికి జీవానికి మధ్య యేసు వేలాడాడు. ಮರಣ ಜೀವಕ್ಕೆ ಮಧ್ಯೆ ಆತನು ತೂಗಾಡಿದ ಯೇಸು. దేవుని కోపానికి మనిషి శాపానికి మధ్య యేసు వేలాడాడు. ದೇವರ ಕೋಪಕ್ಕೂ ಮನುಷ್ಯರ ಶಾಪಕ್ಕೆ ನಡುವೆ ಯೇಸು ತೂಗಾಡಿದ. సిలువ మీద వేలాడి మరణించాడు. ಶಿಲುಬೆ ಮೇಲೆ ತೂಗಾಡಿ ಆತನು ಮರಣ ಹೊಂದಿದ. 2 చేతులు చాపి అన్న మాట ఏంటో తెలుసా? 2 ಕೈಯನ್ನು ಆತನು ಹಸ್ತವಾಗಿ ಚೋಚಿ ಆ ಮಾತನ್ನು ಒಳಪಟ್ಟ. సమాప్తమాయను, తీరిತು. దేవుని యొక్క శిక్ష పూర్తిగా కొట్టివేయబడును. ದೇವರ ಒಂದು ಶಿಕ್ಷೆ ಪೂರ್ಣವಾಗಿ ಅದು నా తండ్రి పని పూర్తిగా నేను చేసేసాను. ತಂದೆಯ ಕೆಲಸವನ್ನು ಪೂರ್ಣವಾಗಿ ಮಾಡಿಬಿಟ್ಟ. సిలువ మీద వేలాడుతున్న యేసు, ఆ సిలువ వేలాడుతున్న యేసు మనం చూసినప్పుడు అర్థం చేసుకోవాలి సత్యం ఏంటో తెలుసా? ಶಿಲುವೆ ಮೇಲೆ ತೂಗಾಡ್ತಿದ್ದಂತ ಯೇಸು ಅದನ್ನ ಸತ್ತದ್ದನ್ನು ತಿಳ್ಕೊಳ್ತಕ್ಕದ್ದು ನಾವು. యేసు ఈ విధంగా నిలబడి మనల్ని చూస్తూ అంటున్నాడు, మీరు ఇంక నరకానికి వెళ్ళనవసరం లేదు, యేసు కోసం నేను మరణించాను. ಯೇಸು ರೀತಿಯಾಗಿ ನಿಂತು ಹೇಳ್ತಾ, ನಿನ್ನ ಮುಂದೆ ನೀವು ನರಕಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಾಗಿಲ್ಲ, ನಿಮಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟೆ. చేసిన ప్రతి పాపమునకు శిక్ష భరించాను. ಮಾಡಿದಂತ ಪ್ರತಿ ಪಾಪಕ್ಕಾಗಿ ಶಿಕ್ಷೆ ಹೊಂದಿದೆ. రక్త ప్రోక్షణం పాప వినాశనం. ರಕ್ತ ಪ್ರೋಕ್ಷಣ ಆದಾಗ ಪಾಪ ವಿನಾಶವಾಗುತ್ತೆ. మన చేతులతో తప్పులు చేసాం, యేసు యొక్క చేతులు రక్తాన్ని చిందించినాయి. ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ನಾವು ತಪ್ಪು ಮಾಡಿದ್ವಿ, ಆದ್ರೆ ಯೇಸು ಕೈಯಲ್ಲಿ ರಕ್ತ. పాపానికి విరుగుడు దొరికింది, ಪಾಪಕ್ಕೆ ಬೆಲೆ ಸಿಕ್ತು. కాళ్ళతో తప్పుడు తిరుగులు తిరిగాం, మనకు రావాల్సిన శిక్ష యేసు మీద పడింది, మేకులు కొట్టబడినాయి. ಕಾಲು ನಾವು ತಪ್ಪಾದ ದಾರಿಯಲ್ಲಿ ತಿರುಗ್ತೇವೆ, ಆದ್ರೆ ಯೇಸುವಿನ ಕಾಲಿಗೆ ಮೊಳೆ ಬಡಿಯಲಾಯಿತು. మన దేహంతో పాపిష్టి పనులు చేశాము, యేసు యొక్క దేహం అంతా కూడా రక్తమయమైపోయింది. ನಮ್ಮ ದೇಹದಲ್ಲಿ ಪಾಪ ಮಾಡ್ತೇವೆ, ಆದ್ರೆ ಯೇಸು ದೇಹದ ಪೂರ್ಣವಾಗಿ ರಕ್ತವಾಯಿತು. మన తలంపులతో తప్పుడు తలంపులు తలంచాము, యేసు శిరస్సు ముళ్ళ కిరీటముతో రక్తమడుగైపోయింది. ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳು ತಪ್ಪಾಗಿ ತಲೆಯಲ್ಲಿ ಮಾಡ್ತೇವೆ, ಆದ್ರೆ ಯೇಸುವಿನ ತಲೆಯ ಮೇಲೆ ಆ ಮುಳ್ಳಿನ ಕಿರೀಟ. తప్పు చేసిన మనకు శిక్ష పడాలి, ತಪ್ಪು ಮಾಡಿದ ನಮಗೆ ಶಿಕ್ಷೆ ಆಗ್ಬೇಕು. కానీ యేసు దిగి వచ్చాడు, ಆದ್ರೆ ಯೇಸು ಇಳಿದು ಬಂದ್ರು. ఆ శిక్ష మీరు భరించలేరు, ನೀವು ಹೊರ್ಲಿಕ್ಕಾಗಲ್ಲ. మీ స్థానంలో నేను భరిస్తాను. ನೀ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಾನು ಹೊಂತೇನೆ. యేసు భరించాడు, ಯೇಸು ಹೊತ್ಕೊಂಡ್ರು. నీ కొరకు నా కొరకు మరణించాడు. ನಿನಗೋಸ್ಕರವಾಗಿ ನನಗೋಸ್ಕರ ಮರಣ ಹೊಂದಿದ್ರು. నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ కోసం మరణించిన దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ನಿನ್ನನ್ನು ಪ್ರಾಣವಾಗಿ ಪ್ರೀತಿಸಿ ನನಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟ ದೇವರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಇದ್ದಾರಾ? నీ పాపములకు నీకు శిక్ష రావాల్సినప్పుడు ఆ శిక్ష అంతటిని మీద వేసుకుని శిక్ష భరించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ನಿನ್ನ ಪಾಪಕ್ಕಾಗಿ ಶಿಕ್ಷೆ ನಿನ್ನ ಮೇಲೆ ಬರ್ತಕ್ಕದ್ದನ್ನು ತಾನು ಹೊತ್ಕೊಂಡಂತ ದೇವರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಇದ್ದಾರಾ? నీ స్థానంలో నిలిచి మరణించి నీకు శిక్షను తప్పించిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ನಿನ್ನ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತು ನಿನಗೆ ಬರ್ತಕ್ಕ ಶಿಕ್ಷೆಯನ್ನು ತಪ್ಪಿಸಿದ ದೇವರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದಾರಾ? ఆ యేసు నీ కొరకు మరణించాడు గనుక నీకు ఇక మరణం లేదు. ಆ ಯೇಸು ನಿನಗೋಸ್ಕರವಾಗಿ ಮರಣ ಹೊಂದಿದ್ರಿಂದ ನಿನಗೆ ಮರಣವಿಲ್ಲ. ఆ యేసు శిక్ష భరించాడు గనుక నీకు శిక్ష లేదు. ಆ ಯೇಸು ನಿನಗಾಗಿ ಶಿಕ್ಷೆ ಹೊತ್ಕೊಂಡ ಕಾರಣ ನಿನಗೆ ಶಿಕ್ಷೆ ಇಲ್ಲ. బైబిల్ సెలవిస్తుంది, ఆ యేసును ఎందరూ అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అయిపోతారు, కుమార్తెలు అయిపోతారు. ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ, ಆ ಯೇಸುವಿನ ಎಷ್ಟು ಜನ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾರೋ ಅಂತವರು ದೇವರ ಮಕ್ಕಳು ಆಗುತ್ತಾರೆ. దేవుడు నిన్ను ఇంతగా ప్రేమించి నీ కోసం ప్రాణం పెడితే, ದೇವರು ಇಷ್ಟೊಂದು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿ ನಿನಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ರೆ నువ్వు ఇంకా ఎందుకు నిర్లక్ష్యంగా జీవిస్తావు? ಇನ್ನು ಯಾಕೆ ಅಲಕ್ಷ್ಯವಾಗಿ ನೀನು ಜೀವಿಸ್ತಿ? ఎందుకని ఆ యేసును కలుసుకోకుండా జీవిస్తావు? ಯಾಕೆ ಯೇಸುವನ್ನು ಸಂಧಿಸದೆ ಜೀವಿಸ್ತಿ? ఈ రాత్రే మరణముతో నీకు అపాయింట్మెంట్ ఉందేమో ఎవరికి తెలుసు? ಈ ರಾತ್ರಿನೇ ಮರಣದೊಂದಿಗೆ ನಿನಗೆ ನೇಮಕವಾಗಿದೆಯೋ ಯಾರಿಗೂ ಗೊತ್ತು. ఇదే నీకు చివరి రాత్రేమో ఎవరికి తెలుసు? ಇದೇ ನಿನಗೆ ಕೊನೆ ರಾತ್ರಿ ಯಾರಿಗೂ ಗೊತ್ತು. నువ్వు వెళ్ళిపోక మునుపు ನೀನು ಹೋಗೋ ಮುಂಚೆ
నువ్వు క్రీస్తుని కలుసుకోవాలి. ಕ್ರಿಸ್ತನನ್ನು ಸಂಧಿಸ್ಕೋಬೇಕು. దావీదు అంటున్నాడు, ದಾವೀದನು ಹೇಳ್ತಾನೆ, నేను వెళ్ళిపోతున్నాను, ನಾನು ಹೋಗ್ತಿದ್ದೇನೆ, బీ స్ట్రాంగ్, ధైర్యವಾಗಿರು, నువ్వు జాగ్రత్తగా ఉండు. ನೀನ್ ಜಾಗೃತಿಯಾಗಿರು. ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరు 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకದಲ್ಲಿ ಜೀವಿಸೋರು 3 ವಿಷಯದಲ್ಲಿ ಜಾಗೃತಿಯಾಗಿರ್ಬೇಕು. మనం జాగ్రత్తగా ఉండాలి, కారణము ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు కాబట్టి. ನಾವು ಜಾಗೃತಿಯಾಗಿರ್ಬೇಕು, ಯಾಕಂದ್ರೆ ಯಾವಾಗ ಸತ್ತೋಗ್ತೀವಿ ಗೊತ್ತಿಲ್ಲ. మనం సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కాబట్టి. ನಾವು సిద్ధವಾಗಿರ್ಬೇಕು, ಯಾಕಂದ್ರೆ ಯಾವಾಗ సత్తోಗ್ತೀವಿ ಗೊತ್ತಿಲ್ಲ. సహోదరి సహోదరుడా, ఏ రాత్రి ఏ సమయంలో ఎప్పుడు నువ్వు మరణిస్తావో తెలియదు కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావు మరణానికి. సహోదర సహోదరి, ನೀನು ಯಾವಾಗ ನೀನು ಸತ್ತೋಗ್ತೀವಿ ಗೊತ್ತಾದ ಕಾರಣ ನೀನು ಮರಣಕ್ಕಾಗಿ ಸಿದ್ಧವಾಗಿರ್ಬೇಕು. ಯಾವಾಗ దావీదు సిద్ధంగా ఉన్నాడు. దావీదు సిద్ధವಾಗಿದ್ದ. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ನೀನು ಸಿದ್ಧವಾಗಿದ್ಯಾ? ఒకవేళ ఈ రాత్రి నీకు చివరి రాత్రి అయితే కన్ను మూసి పరలోకంలో కన్ను తెరుస్తాను నమ్మకం నీకుందా? ಇವತ್ತು ರಾತ್ರಿ ಕೊನೆ ರಾತ್ರಿ ಆಗಿದ್ರೆ ನೀನು ಕಣ್ಣು ಮುಚ್ಚಿದ್ರು ಕೂಡ ಪರಲೋಕದಲ್ಲಿ ಕಣ್ಣು ತೆರೀತೀನಂತ ನಿಶ್ಚಯ ಉಂಟಾ? ఆ నిశ్చయత నీకు కావాలంటే, ಆ ನಿಶ್ಚಯ ನಿನ್ ಬೇಕಾದ್ರೆ క్రీస్తు నువ్వు కలుసుకోవాలి. ಕ್ರಿಸ್ತನನ್ನು ಸಂಧಿಸಬೇಕು. ನೀನು క్రీస్తు నేను కలుసుకున్నాను, ಕ್ರಿಸ್ತನನ್ನು ಸಂಧಿಸ್ತೇನೆ. క్రీస్తు నన్ను కలుసుకున్నాడు, ಕ್ರಿಸ್ತು ನನ್ನನ್ನು ಸಂಧಿಸಿದನು, నా పాపాలు క్షమించాడు, ನನ್ನ ಪಾಪ ಕ್ಷಮಿಸಿದನು, నన్ను తన కుమారునిగా అంగీకరించాడు, ನನ್ನನ್ನು ತನ್ನ ಮಗನಾಗಿ ಸ್ವೀಕರಿಸಿದನು. నేను మరణిస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాను. ನಾನು ಸತ್ರುನು ಪರಲೋಕದಲ್ಲಿ ಕಣ್ಣು ತೆರೀತೇನೆ. అది నా నీతిని బట్టి కాదు, ಅದು ನನ್ನ ನೀತಿ ನಿಮಿತ್ತ ಅಲ್ಲ, నా ప్రభువు చేసిన త్యాగాన్ని బట్టి. ನನ್ನ ಕರ್ತನು ಮಾಡಿದ ತ್ಯಾಗದಿಂದ. నా కోసం చేసిన త్యాగము నీ కోసం కూడా ప్రభు చేశాడు. ನನಗೋಸ್ಕರವಾಗಿ ಮಾಡಿದ ತ್ಯಾಗ ನಿನಗೋಸ್ಕರ ಕೂಡ ಮಾಡಿದ. నేను క్రీస్తును అంగీకరించా, మరి నువ్వు క్రీస్తును అంగీకరించావా? ನಾನು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸಿದಂತೆ ನೀನು ಸ್ವೀಕರಿಸಿದ್ಯಾ? నేను సిద్ధంగా ఉన్నాను, మరి నువ్వు సిద్ధంగా ఉన్నావు? ನಾನು ಸಿದ್ಧವಾಗಿದ್ದೆ, ನೀನು ಸಿದ್ಧವಾಗಿದ್ಯಾ? సిద్ధముగా లేకపోతే, ಸಿದ್ಧವಾಗಿಲ್ದಿದ್ರೆ నువ్వు నరకానికే వెళ్తావు. ನೀನು ನರಕಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ. దావీదు సిద్ధంగా ఉన్నాడు. దావీదు సిద్ధವಾಗಿದ್ನು. రెండవదిగా మనం సిద్ధంగా ఉండాల్సింది, ಎರಡನೇದಾಗಿ ನಾವು ಸಿದ್ಧವಾಗಿರುವಂತದ್ದು. యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు, ಯೇಸು ಯಾವಾಗ ಬರ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ, కానీ త్వరలో వస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ಆದ್ರೆ ಬೈಬಲ್ ಹೇಳ್ತದ ಬೇಗನೆ ಬರ್ತಾನೆ ಅಂತ. ఎంత త్వరలో వస్తాడో మనకు తెలియదు, ಎಷ್ಟು ಬೇಗನೆ ಬರ್ತಾನೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, బట్ త్వరలో రాబోతున్నాడు. ఆతను ಬೇಗ ಬರ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఏ యేసు అయితే మొదటి రాకలో గొర్రె పిల్లగా వచ్చాడో ఆ యేసు మరలా రాబోతున్నాడు, కానీ కొదమ సింహంలో రాబోతున్నాడు. ಯಾವ ಯೇಸು ಮೊದಲನೇ ಸಾರಿಯಾಗಿ ಬಂದಾಗ ದೇವರ ಕುರಿಮರಿಯಾಗಿ ಬಂದನು, ಆತನು ಕೊನೆಯದಾಗಿ ಬರುವಾಗ ಆತನು ಸಿಂಹದೋಪಾದಿಯಲ್ಲಿ ಬರುತ್ತಾನೆ. సహోదరి సహోదరా, ಅದಕ್ಕೆ ಸಹೋದರಿ, ఈ భూమి మీద మనం జీవించేంత కాలం 3 విషయాల్లో మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ಈ ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸುವಾಗ ನಾವು 3 ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಸಿದ್ಧವಾಗಿರ್ಬೇಕು. ಯಾವಾಗ್ಲೂ బీ రెడీ, ಸಿದ್ಧವಾಗಿರು. because you do not know when you will die. ಯಾವಾಗ ನೀನು ಸಾಯ್ತೀನಿ ನಿನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు కనుక నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండు. ಯಾವಾಗ ಸತ್ತೋಗ್ತೀನಿ ನಿನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಅದ ಕಾರಣ ಯಾವಾಗ್ಲೂ ಸಿದ್ಧವಾಗಿರು. బీ రెడీ, ಸಿದ್ಧವಾಗಿರು. because you do not know when Christ will come back. ಯಾಕಂದ್ರೆ ಯೇಸು ಯಾವಾಗ್ಲೂ ಹಿಂದಿರುಗಿ ಬರ್ತಾರೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఎప్పుడు యేసు వస్తాడో తెలియదు కనుక సిద్ధంగా ఉండు. ಯೇಸು ಯಾವಾಗ ಬರ್ತಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಅದ ಕಾರಣ ಸಿದ್ಧವಾಗಿರು. 3 సిద్ధముగా ఉండు, మెలకువగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు సైతాను నీ మీద అటాక్ చేస్తాడో తెలియదు కనుక సిద్ధంగా ఉండు. సైతాన్ ಯಾವಾಗ ನಿನ್ನ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡ್ತಾನೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದ ಕಾರಣ ನೀನು ಸಿದ್ಧವಾಗಿರು. 3 సిద్ధపాట్లు, 3 ಸಿದ್ಧತೆಗಳು. ఈ లోకయాత్ర ముగించడానికి సిద్ధపాటు, ಈ ಲೋಕಯಾತ್ರೆಯನ್ನು ಮುಗಿಸ್ಲಿಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿರು. యేసు రాకడ కొరకు సిద్ధపాటు, ಯೇಸು ಬರುವಿಕೆಗಾಗಿ ಸಿದ್ಧವಾಗಿರು. సైతాను నీ మీద ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు. ಸೈತಾನ್ ಯಾವಾಗ ದಾಳಿ ಮಾಡ್ತಾನೆ ಆದ ಕಾರಣ ಸಿದ್ಧವಾಗಿರು. ఇప్పటి వరకు మొదటి పాయింట్ నేర్చుకున్నాం. ಇದುವರೆಗೆ ಮೊದಲನೇ ಅಂಶ ತಿಳ್ಕೊಂಡಿವಿ. ఎప్పుడు పోతామో తెలియదు కనుక సిద్ధంగా ఉండాలి. ಯಾವಾಗ ಹೋಗ್ತೀವಿ ಗೊತ್ತಿಲ್ಲ, ಸಿದ್ಧವಾಗಿರ್ಬೇಕು. సిద్ధంగా ఉన్నావా? ಸಿದ್ಧವಾಗಿದ್ಯಾ? సిద్ధంగా లేకపోతే ఈ రాత్రి సిద్ధపడు. ಸಿದ್ಧವಾಗಿಲ್ದಿದ್ರೆ ಈ ರಾತ್ರಿ ಸಿದ್ಧವಾಗು. ಎರಡನೇದು, యేసు త్వరలో రాబోతున్నాడు. ಯೇಸು ಬೇಗ ಬರ್ಲಿಕ್ಕಿದ್ದಾರೆ. మీరు అనొచ్చు, బ్రదర్ ఈ మాట మా చిన్నప్పటి నుంచి అంటున్నారు. ಈ ವಿಷಯ ನಮಗೆ ಚಿಕ್ಕಂದಿನಿಂದ ಗೊತ್ತು ಬ್ರದರ್ ಅಂತ. యేసు త్వరలో రాబోతున్నాడు చిన్నప్పటి నుంచి అంటున్నారు. ಚಿಕ್ಕಂದಿನಿಂದ ಯೇಸು ಬೇಗ ಬರ್ತಾರೆ ಅಂತ రావట్లేదుగా, ಬರ್ಲಿಲ್ಲಲ್ಲ. మరి ఇప్పుడు మీరు త్వరలో వస్తాడని ఎలా చెప్తారు? ನೀವು ಹೇಗೆ ಹೇಳ್ತೀರಿ ಬೇಗ ಬರ್ತಾರಂತ? మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ಅರ್ಥವಾಗುವ ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳ್ತೀವಿ. దేవుడు ఈ సర్వ సృష్టిని 6 రోజుల్లో సృష్టించాడు. ದೇವರು ಈ ಸರ್ವ ಸೃಷ್ಟಿಯನ್ನು 6 ದಿವಸದಲ್ಲಿ ಮಾಡಿದ್ರಿ. మాట మాత్రము సెలవిచ్చి 6 రోజుల్లో సృష్టిని సృష్టించాడు. ಆತ್ಮಾತ್ನಲ್ಲಿ ಆತನು 6 ದಿವಸದಲ್ಲಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ನು. 6వ రోజు ఏమన్నాడు తెలుసా? సమాప్తమైంది. 6ನೇ ದಿವಸ ಏನಾಯ್ತು? ಸಮಾಪ್ತಿ ಆಯ್ತು. 7వ దినము విశ్రాంతి దినము. 7ನೇ ದಿವಸ ಅದು ವಿಶ್ರಾಂತಿ ದಿನ. పనిచేసే దినము కాదు, ಅದು ಕೆಲಸ ಮಾಡೋ విశ్రాంతి తీసుకునే దినము. ಅದು ವಿಶ್ರಾಂತಿಸುವ ದಿನ. 6 రోజులు దేవుడు పనిచేసి సమాప్తమాయను అని చెప్పన్నాడు. 6 ದಿವಸ ದೇವರು ಕೆಲಸ ಮಾಡಿಬಿಟ್ಟು ಸಮಾಪ್ತಿ ಆಯ್ತು. 7వ రోజు విశ్రాంతి. 7ನೇ ದಿವಸ ವಿಶ್ರಾಂತಿ. యేసుక్రీస్తు శిలువ మీద 7 మాటలు మాట్లాడాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆಯಲ್ಲಿ 7 ಮಾತು ಮಾತಾಡಿದ್ರು. 6వ మాట సమాప్తమాయను, 6ನೇ ಮಾತು ಸಮಾಪ್ತಿ ಅಂತ. 7వ మాట విశ్రాంతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. 7ನೇ ಮಾತು ವಿಶ್ರಾಂತಿಗೆ ತನ್ನ ಆತ್ಮವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ರು. 6 సమాప్తమునకు సూచన, 6 ಸಮಾಪ್ತಿಗೆ ಸೂಚನೆ, 7 విశ్రాంతికి సూచన. 7ನೇದು ವಿಶ್ರಾಂತಿಗೆ ಸೂಚನೆ. ఒప్పుకుంటే
ఒప్పుకుంటారా? ఒప్పుకొಳ್ತೀరా? రైట్. సరే, బైబిల్ సెలవిస్తుంది దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు. ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಒಂದು ದಿನ 1000 ವರ್ಷಗಳೆಂಬುದು ಹಾಗೆ. 1000 సంవత్సరాలు ఒక దినము ಅಂದ್ರೆ 1000 ವರ್ಷಗಳು ಒಂದು ದಿನ. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. ಪೇತ್ರನು ಬರೆದಂತ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 3ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. ಪೇತ್ರ క్షమించండి, 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. 2ನೇ ಪೇತ್ರ 3ನೇ అధ్యాయ 8ನೇ వచన రే. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలనే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును బట్టి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ಪ್ರಿಯರೇ, ಕರ್ತನ ಎಣಿಕೆಯಲ್ಲಿ ಒಂದು ದಿನವು 1000 ವರ್ಷಗಳಂತೆಯೂ 1000 ವರ್ಷಗಳು ಒಂದು ದಿನದಂತೆ ಅವೇ ಎಂಬುದನ್ನು ಮಾತ್ರ ಮರೆಯಬೇಡ್ರಿ. ಕರ್ತನು ತನ್ನ ವಾಗ್ದಾನವನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ತಡ ಮಾಡ್ತಾನೆಂಬುದಾಗಿ ಕೆಲವರು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಪ್ರಕಾರ ಆತನು ತಡಮಾಡುವನಲ್ಲ. ಯಾವನಾದರೂ ನಾಶವಾಗುವುದರಲ್ಲಿ ಆತನು ಇಷ್ಟಪಡದೆ ಎಲ್ಲರೂ ತನ್ನ ತಡೆಗೆ ತಿರುಗಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಅಪೇಕ್ಷಿಸುವನಾಗಿದ್ದು ನಿಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ದೀರ್ಘಶಾಂತಿಯುಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. ఆయన త్వరలో రావాలి ఆశిస్తున్నాడు. ಆತನು ಬೇಗನೆ ಬರಬೇಕಂತ ಬಯಸ್ತಿದ್ದಾನೆ. ప్రకటన మొదటి అధ్యాయం 7వ వచనము. ಪ್ರಕಟಣೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ. ప్రకటన 1:7. ಪ್ರಕಟಣೆ 1:7. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ಮೇಘಗಳೊಂದಿಗೆ ಬರುತ್ತಾನೆ, ಎಲ್ಲರ ಕಣ್ಣುಗಳು ಆತನ ಕಾಣುವವು, ಆತನನ್ನು ಇರಿದವರು ಸರ ಕಾಣುವರು, ಭೂಮಿಯಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಕುಲದವರು ಆತನ ನೋಡಿ ಎದೆ ಬಡಿದುಕೊಳ್ಳುವರು. ప్రకటనలో యోహాను అంటున్నాడు ఆయన త్వరలో రాబోతున్నాడు. ప్రకటನೆಯಲ್ಲಿ యోహాను ಹೇಳ್ತಾನೆ ಬೇಗನೆ ಬರ್ತಾನೆ. ప్రతి ఒక్కరు చూస్తాడు, ప్రతియొಬ್ಬరు ನೋಡ್ತಾರೆ. ఆయనను విసర్జించిన వారు, ఆయనను కాదనుకున్న వారు, ఆయన లేదనుకున్న వారు, ఆయనను అమ్మివేసిన వారు లేదా సిలువ వేసిన వాళ్ళు చూస్తారు. ಆತನನ್ನು ಬೇಡ ಅನ್ನುವಂಥವರು, ಆತನನ್ನು ನಿರಾಕರಿಸಿದಂಥವರು, ಆತನನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿದಂಥವರು ಪ್ರತಿಯೊಬ್ಬರು ನೋಡ್ತಾರೆ. ఆకాశములో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ಆ ಆಕಾಶದಲ್ಲಿ ಆತನು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతియొಬ್ಬరు ನೋಡ್ತಾರೆ. ఆయనను అంగీకరించిన వారు ఆయనను చూసి ఆకాశంలో ఆయన కలుసుకోవడానికి వెళ్ళిపోతారు. ಆತನನ್ನು ಸ್ವೀಕರಿಸುವಂತವರು ಆತನನ್ನು ನೋಡಿ ಆಕಾಶದಲ್ಲಿ ಆತನೊಂದಿಗೆ ಹೋಗುತ್ತಾರೆ. యేసును తిరస్కరించిన వారు, యేసును దూషించిన వారు, యేసును కాదనుకున్న వారు భూమి మీద మిగిలిపోయి రొమ్ములు కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు. ಯೇಸುವನ್ನು ನಿರಾಕರಿಸಿ ಯೇಸು ಬೇಡ ಅಂತ ಹೇಳಿದಂತವರು ಭೂಮಿಯಲ್ಲಿ ಎದೆ ಬಡ್ಕೊಳ್ಳುವರು. ఈ రోజు ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరుడు సహోదరి, ಈ ಮಾತನ್ನು ಇವತ್ತಿನ ದಿವಸ ಕೇಳುವಂತ ಸಹೋದರ ಸಹೋದರಿ, యేసు త్వరలో రాబోతున్నారు. ಯೇಸು ಬೇಗ ಬರ್ಲಿಕ್ಕಿದ್ದಾರೆ. ఎంత త్వరలో రాబోతున్నారు, ಎಷ್ಟು ಬೇಗ ಬರ್ಲಿಕ್ಕಿದ್ದಾರೆ, అర్థమయ్యే విధంగా చెప్తా వినండి. ಅರ್ಥವಾಗುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ಕೇಳ್ರಿ. యేసు దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినము. ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ 1000 ವರ್ಷಗಳು ಒಂದು ದಿನ. 6 రోజులు దేవుడు సృష్టిని సృష్టించి సమాప్తమాయను అన్నాడు. 6 ದಿವಸಗಳು ಸೃಷ್ಟಿಯನ್ನು ಮಾಡಿಬಿಟ್ಟು ಸಮಾಪ್ತಿ ಆಯ್ತು ಅಂದ್ರು. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 7ನೇ ದಿವಸ ವಿಶ್ರಾಂತಿ ತಗೊಂಡ್ರು. జాగ్రత్తగా వినండి, ಜಾಗ್ರತೆಯಾಗಿ ಕೇಳ್ರಿ. ఆదాము నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు. ಆದಾಮನಿಂದ ಅಬ್ರಹಾಮನವರೆಗೆ 2000 ವರ್ಷಗಳು. అబ్రహాము నుంచి దావీదు వరకు 1000 సంవత్సరాలు. ಅಬ್ರಹಾಂನಿಂದ ದಾವೀದನವರೆಗೂ 1000 ವರ್ಷ. దావీదు నుంచి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. దావీదునిಂದ ಯೇಸುಕ್ರಿಸ್ತನಿಗೆ 1000 ವರ್ಷ. మొత్తం ఏం చెప్పండి, ಒಟ್ಟು ಎಷ್ಟು? 4000 సంవత్సరాలు. 4000 ವರ್ಷಗಳು. యేసుక్రీస్తు పుట్టిన నాటి నుంచి నేటి వరకు 2000 సంవత్సరాలు. ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಹುಟ್ಟಿ ಇಂದಿನವರೆಗೆ 2000 ವರ್ಷ. ఆయన సర్వ సృష్టి గనుక, ఆయన దేవదేవుడు గనుక ఈ శకమును క్రీస్తు శకము అని పిలిచాడు ప్రపంచం అంతా. ಆತನು ದೇವಾದಿ ದೇವನಾಗಿರುವ ಕಾರಣ ಇದನ್ನ ಶತ ಎಂಬುದಾಗಿ ಕ್ರಿಸ್ತ ಶಕ ಅಂತ ಕರೀತಾರೆ. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఈ శకాన్ని క్రీస్తు శకమే అంటారు. ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಯಾವ ದೇಶಕ್ಕೆ ಹೋದ್ರೂ ಕೂಡ ಈ ಶತವನ್ನು ಕ್ರಿಸ್ತ ಶಕ ಅಂತಾರೆ. ఎందుకని ఆయన శక పురుషుడు, ಯಾಕಂದ್ರೆ ಆತನು ಶತಪುರುಷನು. ఆయన మరణించి తిరిగి లేచిన ఏకైక దేవుడు. ಆತನು ಮರಣ ಹೊಂದಿ ಮತ್ತೆ ಹೇಳಿದಂತ ಒಬ್ಬನೇ ದೇವರು. కాబట్టి ప్రపంచం అంతా ఇది క్రీస్తు శకం అని పిలుస్తూ ఉంది. ಆದ ಕಾರಣ ಪ್ರಪಂಚ ಎಲ್ಲ ಕಡೆ ಇದು ಕ್ರಿಸ್ತ ಶಕ ಅಂತಿದೆ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ಜಾಗ್ರತೆ ಕೇಳಿ. ఆదాము నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు. ಆದಾಮನಿಂದ ಅಬ್ರಹಾಮವರೆಗೆ 2000 ವರ್ಷ. అబ్రహాం నుంచి దావీదుకు 1000 సంవత్సరాలు. ಅಬ್ರಹಾಂನಿಂದ ದಾವೀದ ತನಕ 1000 ವರ್ಷ. దావీదు నుంచి యేసుక్రీస్తుకు 1000 సంవత్సరాలు. ದಾವೀದನಿಂದ ಯೇಸುಕ್ರಿಸ್ತನಿಗೆ 1000 ವರ್ಷ. యేసు దగ్గర నుంచి మనకు 2000 సంవత్సరాలు. ಯೇಸು ಹುಟ್ಟಿದಾಗಿಂದ ನಮಗವರೆಗೆ 2000 ವರ್ಷ. మొత్తము కలిపి ఎన్ని సంవత్సరాలు? ಒಟ್ಟು ಸೇರಿ ಎಷ್ಟು ವರ್ಷ? 6000 సంవత్సరాలు. 6000 ವರ್ಷಗಳು. 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఎన్ని దినాలు? 1000 ವರ್ಷ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಎಷ್ಟು ದಿನ? ఒక్క దినము. ಒಂದು ದಿನ.
ದಿನ. 6000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఎన్ని రోజులు? 6000 ವರ್ಷಗಳು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಎಷ್ಟು ದಿನಗಳು? 6 రోజులు. 6 ದಿನ. 6 రోజులు పని చేసిన తర్వాత దేవుడు సమాప్తమాయను అన్నాడు. 6 ದಿವಸ ಕೆಲಸ ಮಾಡಿದ ಮೇಲೆ ದೇವರು ಸಮಾಪ್ತಿ ಆಯ್ತು ಅಂತ. 7వ రోజు విశ్రాంతి. 7ನೇ ದಿವಸ ವಿಶ್ರಾಂತಿ. పని చేయడానికి వీల్లేదు. ఆ ಕೆಲಸ ಮಾಡಬಾರದು. యేసు 6వ మాట సమాప్తమాయను అన్నాడు. ఆ 6ನೇ ಮಾತು యేసు ತೀರಿತು ಅಂತ ಹೇಳಿ. 7వ మాట తన ఆత్మను దేవునికి అప్పగించాడు విశ్రాంతి. 7ನೇ ಮಾತು ವಿಶ್ರಾಂತಿಯಲ್ಲಿ ತನ್ನ ಆತ್ಮವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ರು. 6000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 6 దినాలు దేవుని దృష్టిలో. 6000 ವರ್ಷಗಳು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ, 6 ದಿನಗಳು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ. 6 దినములు దేవుడు పనిచేశాడు, 7వ దినము విశ్రాంతి అన్నాడు. 6 ದಿವಸ ದೇವರು ಕೆಲಸ ಮಾಡಿದ್ರು, 7ನೇ ದಿವಸ ವಿಶ್ರಾಂತಿ. నేను అనుకుంటున్నాను దేవుని దృష్టిలో 6 దినములు అయిపోయినాయి. ನಾನು ಅಂದ್ಕೊಳ್ತಿದ್ದೀನಿ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ 6 ದಿನ ಆಗೋಗ್ಬಿಟ್ಟಿದೆ. 7వ దినము విశ్రాంతి దినం. 7ನೇ ದಿವಸ ವಿಶ್ರಾಂತಿ ದಿನ. అంటే అర్థం ఏమిటి? ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? 6 రోజులు గడిచిపోయినాయి. 6 ದಿನಗಳು ಗತಿಸಿ ಹೋಗಿದೆ. 7వ దినములోనికి మనం వెళ్ళబోతున్నాం. 7ನೇ ದಿನದಲ್ಲಿ ನಾವು ಪ್ರವೇಶಿಸಲಿಕ್ಕಿದ್ದೇವೆ. అనగా విశ్రాంతిలోకి వెళ్ళబోతున్నాం. ಅಂದ್ರೆ ವಿಶ್ರಾಂತಿಯಲ್ಲಿ ಹೋಗ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. అనగా దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళే సమయము ఆసన్నమైంది. ಅಂದ್ರೆ ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರುವ ಸಮಯ ಹತ್ತಿರವಾಯಿತು. ఆయన త్వరలో రాబోతున్నాడు. ಆತನು ಬೇಗ ಬರ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఆయన ఈ రాత్రే రావచ్చు. ಆತನು ಈ ರಾತ್ರಿ ಬರ್ಬೋದು, రేపే రావచ్చు, ನಾಳೆ ಬರ್ಬೋದು. వస్తే నువ్వు సిద్ధమేనా? ಬಂದ್ರೆ ಸಿದ್ಧವಾ? ఆయన వస్తే మధ్యాకాశంలో ఆయనను కలుసుకోవడానికి నువ్వు సిద్ధమేనా? ಆತನು ಬಂದ್ರೆ ಮಧ್ಯಾಕಾಶದಲ್ಲಿ ಆತನ ಸಂಧಿಸ್ಲಿಕ್ಕೆ ನೀನು ಸಿದ್ಧವಾ? యేసు వస్తే ఏమవుతుందో మీరు వీడియోలో చూడండి. ಯೇಸು ಬಂದ್ರೆ ಏನಾಗ್ತದೆ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೋಡ್ರಿ. యేసు నేను త్వరలో రాబోచున్నాను. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది మత్తయి సువార్త 24:42లో, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆయన వచ్చే నెల రావచ్చు, వచ్చే వారమే రావచ్చు, వచ్చే వారం రావచ్చు, లేదా ఇప్పుడే వచ్చేసాడు. ಬಂದಿದ್ರು. ఎప్పుడైతే యేసు వచ్చాడో వాక్యం చెప్తున్నటువంటి ప్రసంగికుడు అక్కడ లేడు. ಆ ವಾಕ್ಯ ಮಾಡ್ತಿದ್ದಾಗ ಪ್ರಸಂಗ ಹೇಳ್ತಾ ಇದ್ದಂತವ್ರು ಇಲ್ಲ. అనేక మంది అక్కడ నుంచి మాయమైపోయారు. ಅನೇಕ ಜನರಲ್ಲಿ ಮಾಯವಾಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. మిగిలిన వాళ్ళు మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. ಉಳಿದಂತವರು ಮೊಣಕಾಲು ಬಿದ್ದು ಅಳುತ್ತಿದ್ದಾರೆ. ఎందుకని మిగిలిపోయారు? ಯಾಕಂದ್ರೆ ಉಳಿದು ಬಿಟ್ರು. యేసు నమ్మిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. యేసు నమ్మినవరు పుట్టి పడమటి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అలాగే మనుష్య కుమారుడు రాకడయు ఉండును. యేసు వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఏం కాబోతుందో చూడండి. యేసు ಬಂದ ಮೇಲೆ ಭೂಮಿಯಲ್ಲಿ ಏನಾಗ್ತದೆ ನೋಡ್ರಿ. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును.
భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏ క్షణమున యేసు వచ్చునో మనకు తెలియదు గనుక మనము ಸಿದ್ಧముగా ఉండాలి. ಯಾವ ಕ್ಷಣದಲ್ಲಿ ಯೇಸು ಬರ್ತಾರೆ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದ ಕಾರಣ ನಾವು ಸಿದ್ಧವಾಗಿರಬೇಕು. యేసు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో బైబిల్లో స్పష్టంగా ఉంది. యేసు ಬಂದಾಗ ಏನಾಗ್ತದೆ ಬೈಬಲ್ನಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿದೆ. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ಈ ಪೇತ್ರನು ಬರೆದ 2ನೇ పత్రిಕೆ 3ನೇ అధ్యాయ 10వ వచనము. 10ನೇ వచನ. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కడిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ಕರ್ತನ ದಿನವು ಕಳ್ಳನು ಬರುವಂತೆ ಬರುತ್ತದೆ. ಆ ದಿನದಲ್ಲಿ ಆಕಾಶ ಮಂಡಲವು ಮಹಾಘೋಷದಂತೆ ಇಲ್ಲದೆ ಹೋಗುವುದು. ಸೂರ್ಯ ಚಂದ್ರ ನಕ್ಷತ್ರಗಳು ಉರಿದು ಲಯವಾಗಿ ಹೋಗುವವು. ಭೂಮಿಯು ಅದರಲ್ಲಿರುವ ಕೆಲಸಗಳು ಸುಟ್ಟು ಹೋಗುವ. ಇವೆಲ್ಲವೂ ಹೀಗೆ ಲಯವಾಗಿ ಹೋಗೋದ್ರಿಂದ ನೀವು ದೇವರ ದಿನದ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯನ್ನು ಎದುರು ನೋಡ್ತಾ ಹಾರೈಸ್ತಾ ಎಷ್ಟೋ ಪರಿಶುದ್ಧವಾದ ನಡವಳಿಕೆಯನ್ನು ಭಕ್ತಿಯುಳ್ಳವರಾಗಿರಬೇಕಲ್ಲ. ಆ ದಿನದಲ್ಲಿ ಆಕಾಶ ಮಂಡಲವು ಬೆಂಕಿ ಹತ್ತಿ ಲಯವಾಗಿ ಹೋಗುವುದು. ಸೂರ್ಯ ಚಂದ್ರ ನಕ್ಷತ್ರಗಳು ಉರಿದು ಲಯವಾಗಿ ಕರಗಿ ಹೋಗುವವು. యేసు త్వరలో రాబోతున్నాడు. యేసు ಬೇಗ ಬರ್ಲಿಕ್ಕಿದ್ದಾರೆ. 6 రోజులు గడిచిపోయినాయి. 6 ದಿವಸ ಗತಿಸಿ ಹೋಗಿದೆ. 7వ రోజు విశ్రాంతికి సూచన. 7ನೇ ದಿವಸ ವಿಶ್ರಾಂತಿಗೆ ಸೂಚನೆ. చివరి దినములో ఉన్నాము. ಕೊನೆಯ ದಿನದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. చివరి గడియలో ఉన్నాము. ಕೊನೆಯ ಒಂದು ಗಳಿಗೆಯಲ್ಲಿ ಇದ್ದೇವೆ. చివరి క్షణములో ఉన్నాము. ಕೊನೆಯ ಕ್ಷಣದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. ఏ నిమిషమైనా యేసు వచ్చేస్తాడు. ఏ నిమిష ఆದ್ರೂ యేసు ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. వస్తే ಬಂದ್ರೆ నువ్వు సిద్ధముగా ఉంటే పరలోకానికి వెళ్తావు. ನೀನು ಸಿದ್ಧವಾಗಿದ್ರೆ ಪರಲೋಕ ಹೋಗುತ್ತೆ. లేకపోతే వాళ్ళు ఏ విధంగా అగ్నిలో కాలిపోయారో అలా విడవబడి తగలబడతావు. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವರು ಬೆಂಕಿಯಲ್ಲಿ ಸುಟ್ಟು ಹೋದ್ರೋ ಆ ರೀತಿಯಾಗಿ ಬಿಡಲ್ಪಡ್ತಿ. సిద్ధముగా ఉన్నావా? సిద్ధವಾಗಿದ್ದೀಯా? ఒకవేళ ఈ రాత్రి నువ్వు కన్ను మూయాల్సి వస్తే పరలోకానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నావా? ಒಂದು ವೇಳೆ ಈ ರಾತ್ರಿ ನೀನು ಕಣ್ಣು ಮುಚ್ಚುವಂತದ್ದಾದ್ರೆ ಪರಲೋಕ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ನೀನು ಸಿದ್ಧವಾಗಿದ್ದೀಯಾ? ఒకవేళ రాత్రి యేసు వస్తే ఆయన మధ్యాకాశంలో కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి యేసు ಬರುವುದಾದ್ರೆ ನೀನು ಆತನನ್ನು ಸಂಧಿಸಲಿಕ್ಕೆ ಮಧ್ಯಾಕಾಶದಲ್ಲಿ ಸಂಧಿಸಲಿಕ್ಕಿದ್ಯಾ? ಮೂರನೇದು, సైతాను నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నిన్ను అటాక్ చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. దివారాత్రములు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడిని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ಸೈತಾನ್ನು ಗರ್ಜಿಸುವ ಸಿಂಹದೋಪಾತಿಯಲ್ಲಿ ರಾತ್ರಿ ಹಗಲು ಯಾರನ್ನು ನುಂಗಲಿ ಅಂತ ಹುಡುಕುತ್ತಾ ತಿರುಗುತ್ತಾ ಇರುವಾಗ ಅವನು ಸಿದ್ಧವಾಗಿದ್ದಾನೆ. ನೀನು ಸಿದ್ಧವಾಗಿದ್ದೀಯ ಅವನ ದಾಳಿಗೆ. సైతాను గురించి మీరు ఎప్పుడు ఎన్నడూ వినని ఒక సత్యాన్ని చెప్పబోతున్నాను. ಸೈತಾನ್ ಬಗ್ಗೆ ನೀವು ಯಾವಾಗಲೂ ಕೇಳುವಂತ ಒಂದು ಸತ್ಯವನ್ನು ನಾನು ನಿಮಗೆ ಹೇಳಲಿಕ್ಕಿದ್ದೇನೆ. అది బైబిల్లో ఉంది, ಬೈಬಲ್ ನಲ್ಲಿದೆ. యేసుక్రీస్తు మరణించబోతున్నాడు. యేసుక్రీస్తును మరల ಹೊಂದಿದ್ದಕ್ಕಿದ್ದಾರೆ. అది గురువారం రాత్రి. ಅದು ಗುರುವಾರ ರಾತ್ರಿ. యేసుక్రీస్తు సైనికులకు అప్పగించబడి సిలువకు అప్పగించబడి
చంపబడతాడు. యేసుక్రీస్తును సైనిಕರಿಗೆ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟು ಶಿಲುಬೆಗೆ ಒಪ್ಪಿಸಲ್ಪಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. శిష్యులతో యేసు మాట్లాడుతున్నాడు. ಶಿಷ್ಯರೊಂದಿಗೆ యేసు మాట్లాడుತ್ತಿದ್ದಾರೆ. శిష్యులతో యేసు మాట్లాడుతున్నాడు. ಶಿಷ್ಯರ ಹತ್ರ యేసు ಮಾತಾಡ್ತಿರುವಾಗ మాట్లాడుతూ ఉన్నాడు. ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. సడన్ గా చూశాడు. ಇದ್ದಕ್ಕಿದ್ದೇ ನೋಡ್ದ, ఎవరో వస్తున్నారు. ಯಾರೋ ಬಂದ್ರು. యేసు చూశాడు. యేసు ನೋಡಿದ್ರು, ఎవరో వస్తున్నారు. ಯಾರೋ ಬಂದ್ರು. ఒకవైపు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ಒಂದ್ ಕಡೆ ಶಿಷ್ಯರ ಹತ್ರ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. అది ఆయనకు చివరి రాత్రి. ಅದು ಆತನಿಗೆ ಕೊನೆ ರಾತ್ರಿ. ఆ రాత్రి తరువాత శుక్రవారము ఆయన మరణించబోతున్నాడు. ಆ ರಾತ್ರಿ ಆದ ನಂತರ ಶುಕ್ರವಾರ ಆತನು ಸಾಯ್ಲಿಕ್ಕಿದ್ದಾರೆ. ఆయన మరణించే చివరి దినము, ಆತನು ಸತ್ತು ಹೋಗುವ ಕೊನೆ ದಿನ. తన వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ಆತನು ತನ್ನವರ ಹತ್ರ ಮಾತಾಡ್ತಿದ್ದಾಗ యేసు ఎవరో రావడం చూశాడు. ಯೇಸು ಯಾರೋ ಬರೋದನ್ನ ನೋಡಿದ್ರು. శిష్యులతో చెప్తున్నాడు, ಶಿಷ್ಯರ ಹತ್ರ ಹೇಳ್ತಾನೆ, వస్తున్నాడు. ಬರ್ತಿದ್ದಾನೆ.